శ్రీ వారాహిమాత జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9667852242. కుంభరాశి వారికి 6, 7, 8, 9 తారీఖులలో ఈ అక్షరం గల వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే వీళ్లు కనుక ఏం జరగబోతుందో వీరి జీవితంలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారు ఒక అక్షరం గల వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి ఎవరో ఆ వ్యక్తి తెలుసుకోబోయే ముందుగా మీరు గాని మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కుంభరాశి వాళ్ళకి ప్రతి ఒక్క రహస్యం బయటపడబోతుంది. అది ఎప్పుడు అనుకుంటే కనుక కుంభరాశి వారి జీవితంలో 2025లో జరిగేది మాత్రం ఇదే. నిజం అంటే నిజం మీ కలలో దేనికి తెలియనంత ఊహలైతే జరగబోతున్నాయి. ఇక ఈ రాశివారు ఎక్కువ శాతంగా అంటే వీళ్ళు ప్రతి చిన్న ఒడిదుడుకలని కూడా తొందరగా గాబరా అనేది పడరు. ఎంతో ధైర్యంగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళు నేను ఎవరికీ తక్కువ కాదు, ఎవరికీ తీసిపోను, వాళ్ళు చేయగలిగితే నేను దానికన్నా డబల్ చేయగలుగుతాను అన్న థాట్తో వీళ్ళైతే ముందుకు వెళ్తూ ఉంటారు. ఎవరిని మోసం చేసే తత్వం కలిగినా కూడా వీళ్ళైతే అస్సలు ఉండరు. ఎక్కువ శాతం దేవుణ్ణి నమ్ముతారు, దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దైవం మీద వదిలేస్తారు. దేవుడు ఏది చేసినా మన మంచికి చేస్తాడు అని వీళ్ళు ఎక్కువగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి మంచి మనసు కలిగి ఉన్నవాళ్లు ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఎటువంటి కారణం వల్ల వీళ్ళకి ఇలా జరుగుతుందని ప్రతి ఒక్క విషయం ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కేవలం మీ జీవితంలో ఈ కాస్త సమయాన్ని కనుక మీరు కేటాయించి పూర్తిగా చూస్తే పూర్తి జీవితం ఏంటో ఒక అవగాహన అనేది వస్తుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక కుంభరాశి వారు ఈ అక్షరం గల స్త్రీకి 6, 7, 8, 9 తేదీలలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీనికి తగ్గట్టు మీరు పడిన జాగ్రత్తలు మీరు పడతారు. దానితో మీరు ఎటువంటి ఇబ్బంది అనేది కూడా మీకు కలగదు. అందుకనే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఎప్పుడు కూడా అవతలి వాళ్లతో డిఫరెన్స్ అనేది చేయరు. ప్రతి ఒక్కరిని ఎంతో సమానంగా చూస్తూ ఉంటారు. మీరు ఎక్కువ కూడా అత్యాశకు లోనవరు. తమ దగ్గర ఎంతైతే ఉందో దానితో సంతోషపడే మనసు కలవారు. ఆ దేవుడు ఇచ్చిన దానితోనే హ్యాపీగా కూడా ఉంటారు అనే ఆలోచన కూడా మీకు ఎక్కువగానే ఉంటుంది. అలాగే మీరు కూడా జలసీ అనేది ఫీల్ అవ్వరు. అవతలి వాళ్లకన్నా నాకన్నా కూడా ఎక్కువగా ఉంది, నా దగ్గర ఇంతే ఉంది అనే ఆలోచనలు మీకైతే ఎప్పుడూ రావు. ఇక ఈ రాశి వారికి ఎక్కువ శాతం అలాంటి ఆలోచనలు ఎప్పుడూ ఉండవు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వీరు సంతోషంగా ఉండటానికి, ఎక్కువగా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క పర్సనాలిటీని చూసుకుంటే, మెంటాలిటీని చూసుకుంటే కనుక మంచి చెడు ఆలోచిస్తూ ఉంటారు. అన్నీ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. వీరికి ఏ పని అప్పచెప్పినా కూడా ఎంతటి పనైనా సరే ముందు దాని మూలం వరకు వెళ్తారు. దాని గురించి బాగా ఆలోచిస్తారు. అది మంచిగా ఆలోచించిన తర్వాత ఏదైనా పని అనేది మొదలు పెడుతూ ఉంటారు. మీకున్న ఇన్ని గుణాల మూలాన ప్రాబ్లమ్స్ జరుగుతున్నా మీరు అటువంటి పర్సన్స్తో జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ విధంగా వాళ్ళని అవాయిడ్ చేసుకుంటూ పోతారో అదే విధంగా మీ లైఫ్ అనేది కూడా మంచిగా మౌల్డ్ అవుతూ ఉంటుంది. అదే మనకి కుంభరాశి వారికి ఇక ఈ తేదీల్లో కనుక చూసుకుంటే కనుక 6 అనే అక్షరం గల వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పాను కదా. ఎందుకంటే కనుక ఆ వ్యక్తి ఎవరో కాదు, 6 అనే అక్షరం గల వ్యక్తులు ఎవరున్నా కూడా అతనికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండండి. అదే మీకు చాలా మంచిది. అతను మీకు కావాలని ద్రోహం చేయడానికి మీ చుట్టే తిరుగుతూ ఉంటారు. అలాగే లేనిపోని మాటలు చెప్పి మీకైతే నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు మాత్రం ఈ రాశి వారికి ఈ 6, 7, 8, 9 తేదీలలో అలాంటి 6 అనే అక్షరం గల వ్యక్తులకి దూరంగా ఉంటే చాలా మంచిది. వాళ్లతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీకు వాళ్ల ద్వారా ఒక రహస్యం బయటపడుతుంది. వాళ్ల ద్వారా మీకు ప్రాబ్లమ్స్ అనేవి రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా 6 అనే అక్షరంతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా జరగనటువంటి ఒక మంచి మీకైతే జరగబోతుంది. ఎవరు వినటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు. మరి అంతేకాకుండా మీ చుట్టూ ఉండే కొంతమంది కూడా మీ వినాశనాన్ని కోరుకుంటున్నారు. ఇంతకీ వారు ఎవరు అనేది మాత్రం వీడియో చివరి వరకు చూడండి. అంటే
ఈ తేదీలలో 6 అనే అక్షరం గల వ్యక్తి మీ వినాశనాన్ని కోరుకుంటున్నారు. మీకు అదే చెడు ఆలోచనల్ని, చెడు మనస్తత్వం గల వాళ్ళని మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు మీకు ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తున్నారు. మీ లైఫ్లో ఉన్న ఒక సీక్రెట్ అనేది బయట పెట్టబోతున్నారు. వాళ్ళ ద్వారా మీకైతే అన్యాయం అనేది జరగబోతుంది. సో ఇలాంటి వ్యక్తులకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 6 అనే అక్షరం గల వ్యక్తికి మీరు చాలా వరకు దూరంగా ఉండడం అయితే మీకే చాలా మంచిది. అప్పుడే మీరు ఈ 4 తేదీల్లో కూడా మీరైతే చాలా మంచి